ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది ఎస్పెషల్లీ ఎవరైతే రెగ్యులర్ ఇన్‌కమ్ చూస్తా ఉంటారో, లేదా రిటైర్మెంట్ అయిన తర్వాత రెగ్యులర్ ఇన్‌కమ్ కోసం చూస్తా ఉంటారో, వాళ్ళందరికీ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలామందికి ఒక రెగ్యులర్ ఇన్‌కమ్ కావాలని ఉంటుంది. అంటే ఇయర్‌లీ ఒక 9%, 10% లేదా ఇంకొద్దిగా ఎక్కువ ఎస్పెషల్లీ ఈవెన్ టాక్స్ బెనిఫిట్స్ ఉంటే బాగుంటదనుకుంటారు. ఒక రూ. 1,00,00,000 ఇలా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మంత్లీ కొంత అమౌంట్ వస్తే వాళ్ళ యొక్క ఖర్చులకి ఉపయోగపడుతుందని చెప్పి చాలామంది అనుకుంటారు. ఈ ప్రాసెస్‌లో చాలామంది కమర్షియల్ రియల్ ఎస్టేట్ లేదా ఇతర ప్రొడక్ట్‌ల మీద చాలామంది ఇన్వెస్ట్‌మెంట్ చేస్తా ఉంటారు. బట్ చాలామందికి తెలియనిది, చాలామంది తెలుసుకోవాల్సిన ఇలాంటి ప్రొడక్ట్ ఇది నేను ప్రమోట్ చేయట్లేదు. వాస్తవాలు మీకు చెప్తాను. ఇది హెచ్‌డిఎఫ్‌సి సంబంధించిన ఒక ఫండ్. ఇక్కడ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్‌కి లేదా ఈ యొక్క సీఏజీఆర్, ఎక్స్‌ఏఆర్‌కి ఎప్పుడు కూడా గ్యారంటీ అంటూ ఉండదు. అలాంటి గ్యారంటీ అనేది చెప్పకూడదు యాజ్ పర్ సెబీ అండ్ యాంఫీ గైడ్‌లైన్స్. బట్ వాస్తవాలు లాస్ట్ 15 సంవత్సరాల యొక్క డేటా పాయింట్స్ ఆధారంగా నేను చెప్తా ఉన్నాను. ఈ ఫండ్ ఏదైతే ఉందో, ఈ ఫండ్ లాస్ట్ 15 సంవత్సరాలుగా నేను కళ్ళారా చూశాను. 10 సంవత్సరాలుగా చాలామంది ఇన్వెస్టర్స్‌కి వచ్చిన స్టేట్మెంట్ కూడా నేను చూస్తా ఉన్నాను. ఆల్మోస్ట్ మీకు 9-10% ఈల్డ్ అనేది పెర్ యానం చూపిస్తా ఉంది. అంతేకాకుండా మీకు మీ యొక్క మెయిన్ ఇన్వెస్ట్మెంట్ మీద కూడా వాల్యూ అనేది యాడ్ అవుతా ఉంది. అంటే మీరు ఒక 10 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ 10 లక్షల రూపాయలకి 10% చొప్పున పెర్ యానం రిటర్న్స్ వస్తే లేదా ఈల్డ్ వస్తే ఆ 10 లక్షల మీద కూడా కొంత గ్రోత్, 1,00,000, 2,00,000 రూపాయల గ్రోత్ కూడా వస్తూ ఉంది. అంటే ఆన్ యావరేజ్ చూసుకుంటే మనకు ఒక 12% గ్రోత్ అయితే కనిపిస్తూ ఉంది. మీరు అడగొచ్చు, ఎవరైతే మ్యూచువల్ ఫండ్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి 12% చాలా తక్కువ అనిపిస్తుంది. బట్ ఇది మంత్లీ విత్డ్రాయల్ ప్లాన్ కదా. మంత్లీ విత్డ్రాయల్ ప్లాన్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు, విత్డ్రాయల్ చేసేస్తూ ఉన్నారు. సో ఆ కారణం వల్ల ఈల్డ్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అండ్ ప్రిన్సిపల్ గ్రోత్ అనేది అంత ఇంపార్టెంట్ కాదు. ఎవరైతే 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసి అలా వదిలేస్తారో వాళ్ళకి 20-25% సిఏజీఆర్ లేదా ఎక్స్ఏఆర్ రావచ్చు, అది వేరే కాన్సెప్ట్. బట్ ఇక్కడ మనం విత్డ్రాల్ చేసేస్తా ఉన్నాం కదా. అండ్ కంపేర్ టు బ్యాంక్స్ అండ్ అదర్ థింగ్స్ ఇక్కడ మీకు బెటర్ ఈల్డ్ అయితే వస్తూ ఉంది. సో ఇలాంటి ప్లాన్స్ చాలా ఉన్నాయి మార్కెట్లో, బట్ చాలా మందికి తెలియదు. అంటే రెండవది, ఈ ప్లాన్స్ ఎక్కువగా రిటైర్మెంట్ ఇన్కమ్ చూసే వాళ్ళు, రిటైర్మెంట్ ప్లాన్ చేసే వాళ్ళకి, లేదంటే రెగ్యులర్గా ఒక క్యాష్ ఫ్లో కావాలనుకున్న వాళ్ళకి ఇది బాగుంటుంది. అండ్ ఎవరైతే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తూ ఉన్నారో అలాంటి వాళ్ళు ఇలా చేయకుండా కేవలం ఇన్వెస్ట్మెంట్ చేస్తూ లాంగ్ టర్మ్లో వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి. సో ఇది ప్లానింగ్ అనేది ఎప్పుడు కూడా పర్సన్ టు పర్సన్ మారిపోవాలి.